మీరు బాగా సంతోషంగా ఉంటే ఏం చేస్తుంటారు? మంత్ అవుతానమ్మా. బాగా బాధొస్తే? మంత్ అవుతానమ్మా. నా బాధ అన్నది ఏం లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో బాధ అన్నది లేదు. సరే, మిమ్మల్ని బాధ పెట్టేది ఏమిటి పోనీ? ఎస్, నన్ను బాధ పెట్టేది ఒకటి సిన్సియారిటీ లేకపోవడమ్మా. నన్ను ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఏం తిట్టినా కూడా నువ్వు వెదవి అంటే ఎస్ సార్ నేను వెదవని అంటాను. ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఆయన దృష్టిలో అది నేను వెదవనా కాదని నాకు తెలుసు. ఆయన దృష్టిలో తప్పే లేదు. బట్ నాకు కోపం వచ్చేది ఎక్కడ, నాకు కోపం సాధారణంగా రాదు. కోపం వచ్చేది ఎక్కడ వర్క్ దగ్గర సిన్సియారిటీగా లేకపోతే మాత్రం నాకు నచ్చదు. అది ఎవరైనా సరే, వెదర్ ఇట్ ఈస్ మీ, మై కలీగ్స్, మై డైరెక్టర్, ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే అదే మనకు అన్నం పెడుతుంది, అదే మనకు పేరు తెచ్చుతుంది. ఇవాళ నేను కూడా లేట్గా వచ్చాను సార్, కోపం వచ్చింది. లేదు, ఇట్ హ్యాపెన్స్. అది పర్వాలేదు, అది పర్వాలేదు. ఇట్స్ ఎక్స్క్యూజ్. నేను మీకు క్లిప్ మెసేజింగ్ యాక్చువల్లీ లేట్ అవుతుంది ఏమనుకోకండి. ఏం పర్వాలేదు. ఇట్ ఈస్ నాట్ దట్ యూఆర్ ఇన్సిన్సియర్. ఇప్పుడు మీరు అన్నమాటకి దింపి, ఎందుకంటే ఎన్నో గోల్కొండ హోటల్స్ ఉన్నాయండి అని నాకు ఎక్కడ కన్ఫ్యూజన్. అందులో గోల్కొండ హోటల్ అని పెడితే 4-5 వచ్చేసాయి. ఎక్కడ ఉంటారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది మా ముగ్గురికి. అది ఇట్స్ దాని గురించి కాదు, ఇట్స్ నాట్ దట్. బట్ వచ్చిన తర్వాత మనం సెట్లోకి వచ్చిన తర్వాత సిన్సియర్గా ఉండకపోవడం అనేది అక్కడ నాకు నచ్చదు. అది తప్పే. నేను మా శైలే అంటుంది అందరూ మీలాగే ఉంటారని ఆలోచించడం చాలా పెద్ద తప్పు. ఎస్, కరెక్ట్. అందరూ అలా ఉంటారు అని ఆలోచించడం చాలా తప్పు. అయితే ఒకటి ఆలోచించు, ఎప్పుడు శైలితో ఒకటి చెప్తాను, మనం వెళ్ళే పని ఒకటి, మన వృత్తి ఒకటి. అక్కడ ఆ సిన్సియారిటీ ఉండాలి. నా అంత ఉండక్కర్లేదు, కాస్త ఉండొచ్చు కదా. అది కూడా లేకపోతే మీకు ఇవాళ ఉన్న యంగర్ జనరేషన్ ఏంటంటే ఈజీగా వచ్చేస్తుందండి మా సక్సెస్. దాని వాల్యూ తెలియటం లేదు. ఆస్వాదించు, ఆనందించు, డోంట్ గెట్ క్యారీడ్ అవే. మనం ప్రయత్నించేదే ఆ సక్సెస్ కోసం, తపన పడేదే ఆ సక్సెస్ కోసం, కోరుకున్నదే ఆ సక్సెస్ కోసం. ఎంజాయ్ ఇట్, రెస్పెక్ట్ ఇట్. ఇట్ డజంట్ కమ్ ఈజీలీ. అది నేను అనేది. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి? హోటల్ ఇండస్ట్రీలో కూడా నేను యాక్చువల్లీ ఐ డిడ్ మై బీకామ్ ఫ్రమ్ ఎల్బీ కాలేజ్ విశాఖపట్నం. నేను చెన్నై అక్కడ మెడ్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేను 1 year ట్రైనింగ్ తీసుకున్నాను. హోటల్లో పనిచేయడానికి కారణం ఏంటంటే నేను అప్పుడు చెన్నైలోనే ఉండేది ఫిలిం ఇండస్ట్రీ అంతా. సో నా ఎడ్యుకేషన్కి నాన్నగారు డబ్బులు పంపించేవారు. ఆయన అంత పెద్ద మనసుతో పంపించిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి మెడ్రాస్లో ఉండడానికి, అప్పుడు వాళ్ళు ఎందుకో రెస్టారెంట్ క్యాషియర్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. బీకామ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ దీని కింద నేను అక్కడ అప్లై చేయడం జరిగింది. ఐ వర్క్. సో నాకు రెండు కలిసి అనమాట. అక్కడ మెడ్రాస్లో ఉండడానికి ఒక ఉద్యోగం దొరికింది, నన్ను పోషించుకోవడానికి నాకు దొరికింది. నా ప్రయత్నాలు నేను చేశాను. అంటే చదువుకుని మీ ఇంట్లో కూడా ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు, కానీ మీకు ఇందులో ఇంత ఇంట్రెస్ట్ రావడానికి గల కారణం ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు. నేను వారి సినిమాలు చూసి ఎందుకో తెలియదు ఒక ఇన్ఫ్లుయెన్స్ పడిపోయింది, నేను అలా అవ్వాలని. అమితాబ్ బచ్చన్ గారు అవ్వలేదు కదా, కూడా అవ్వలేదు. కానీ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఈరోజు కానీ లేకపోతే ఒక 10 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంత సన్నగా ఉండేవారు, ఇప్పుడు ఇంత పెద్ద పర్సనాలిటీ అయిపోయారు. అంటే హైట్ వైజ్ ఓకే, చాలా అప్పటికి ఇప్పటికీ చాలా అలాగే ఉంది. విత్తే పెరిగింది. ఈ విత్తు పెరగడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అదే అంటే చాలా మంది ఒక ఇంటర్వ్యూ నేను విన్నాను, మీది బీర్లు బాగా తీసుకున్నారట, నిజమా? బీర్ అంటే అది అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే నాకు అసలు యాక్చువల్గా ఈ అలవాటు కూడా అలాగే నాట్ ఫర్ ఒళ్ళు రావడానికి కోసం కాదమ్మా. ఏమైపోయేదంటే నేను అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళేసరికి 6 గంటల వరకు అందరూ నాతో బాగా ఉండేవారు. 6 తర్వాత ఎవరు నాతో మాట్లాడేవారు కాదు, ఒంటరిగా ఫీల్ అయిపోయాను. సో అది ఎందుకో తెలియదు, లోపల ఒక భయం అనండి, లేకపోతే మనకి ఇండస్ట్రీ గురించి తెలియక నేను ఒక గిల్ట్ ఫీల్ అయ్యేవాడు అనమాట. ఏంటి నన్ను అందరూ అవాయిడ్ చేస్తున్నాను, నేను పొరపాటున ఎవరినైనా ఏమైనా మాట అన్నానా, అందుకే వీళ్ళందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చేది. సో ఒకసారి ఓపెన్గా కలీగ్స్ అందరితో అడిగితే వాళ్ళు ఓపెన్గా చెప్పారు, నువ్వు తీసుకోవు, అందుకనే నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. అప్పుడు వాళ్ళతో చెప్పాను, అదే నేను తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు, నేను ఎందుకంటే హోటల్లో పనిచేశాను, లెట్ మీ బీ ఏ బార్ టెండర్ దేర్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఆఫ్. ఓకే. ఇంకా అక్కడి నుంచి ఎవరో వీళ్ళని ఊరికెళ్ళ చూసి రోజు ఇది బాగాలేదు అని చెప్పేసి మీరు ఒక ముందు ఒక స్పూన్ చెంచాడు బియర్ తాగమన్నారు, తర్వాత ఒక గ్లాస్ తాగమన్నారు, ఒక మగ్గు తాగమన్నారు, ఒక బాటిల్ తాగమన్నారు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని పెగ్గులు తీసుకుంటున్నారు? నేను ఐ డ్రింక్ ఎవ్రీ డే 2 pegs, 2.5 pegs డిపెండింగ్ అపాన్ ద టైమ్ అండ్ మై కంపెనీ. సరే, ఇప్పుడు ఇదంతా ఇన్ఫర్మేషన్ తాగే వాళ్ళ కోసం ఏ బ్రాండ్ మీకు ఇష్టం? నేను ఐ డ్రింక్ విస్కీ. ఓకే. అండ్ బ్లాక్ లేబుల్. ఓకే. భగవంతుడు నాకు ఇచ్చిన స్టేటస్ దీంట్లో ఐ am able to afford a black label. I drink a black label.
అందులో ఏమైనా ప్యాషన్ ఉందా మీకు? అది ఖచ్చితంగా తీసుకోవాలి. అలా ఏం లేదమ్మా. దట్ నాకు నేను చాలాసార్లు ఐ టెల్ శైల్ ఆల్సో మై డ్రింక్ ఈజ్ మై ఫ్రెండ్, మై ఫిలాసఫర్, మై గైడ్, మై బాయ్ ఫ్రెండ్, మై గర్ల్ ఫ్రెండ్. ఇట్ సూట్స్, చాలా సూదింగ్గా ఉంటుంది. నేను చాలా ఆలోచిస్తాను. ఐ డోంట్ గల్ప్ ఎ డ్రింక్. ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. నా ఫస్ట్ నేను షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇవాళ నైట్ ఆఫ్టర్ ది షూట్ మన ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ డ్రింక్ అంతా అసలు నేను ఆలోచిస్తాను, నేను మాట్లాడింది ఏంటి, కరెక్టా కాదా, వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం కరెక్ట్గా చెప్పానా సో ఒక పెగ్ వేసుకుంటే మైండ్ బాగా లేదండి. పెగ్గు వేసుకుంటే కదా, పెగ్గు తాగుతున్నప్పుడే నాకు మైండ్ అదే నేను దాన్ని ఆలోచించే దాన్ని సిప్ చేస్తూ నేను దాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఇవన్నీ ఆలోచిస్తాను అనమాట. ఈ దీంట్లోని పొరపాటున ఎక్కడో లేదు, నేను కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు, లేదంటే నేను అనవసరంగా ఐ హ్యావ్ లాస్ట్ మై కూల్ టెంపర్ ఏమైనా పోయింది, ఎందుకు పోయింది, దీని గురించి ఈ విశ్లేషణలో ఏమైపోతుందంటే కరెక్ట్ లేదు, నేను చేసింది కరెక్ట్ ఇది అని అనుకున్నాను అంతే, దట్స్ క్లోడ్. లేదు అలా కాదు, ఇంకా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అలా జరుగుతుంటే వెన్ ఐ హ్యావ్ మై సెకండ్ ప్లేస్, నేను తప్పు చేశాను అంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు కాల్ అప్ అండ్ సే ఐఎమ్ సారీ వాట్ హ్యావ్ డన్ ఇస్ రాంగ్ అని. అది దట్స్ హౌ ఇట్ ఎడ్యుకేట్స్ మీ అలాట్. వర్క్ వైజ్ కూడా అంతే. ఈ డైలాగ్ ఇలా చెప్పుంటే బాగుండేదా, ఇలా చెప్పుంటే బాగుండేదా అని టైం దొరికితే డెఫినెట్గా వీలుంటే నేను నెక్స్ట్ డే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, సార్ ఇది ఇలా చెప్తే బాగుండేదేమో ఒకసారి చూద్దామని. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒకసారి